మెగాని టీవీ ఆఫ్ ద రికార్డ్. వైసీపీ ఫైర్ బ్రాండ్లలో ఆయన ఒకరు. ఒకప్పుడు మైకు దొరికితే ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన నేత ఇప్పుడు కంప్లీట్ సైలెంట్ అయిపోయారు. తాడేపల్లి ప్యాలెస్ వద్ద అప్పుడప్పుడు అలా మెరుస్తున్న తన సొంత నియోజకవర్గంలో మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. కానీ ఇక్కడ 20 ఏళ్ల రాజకీయ సామ్రాజ్యాన్ని ఏలిన ఈ నేతకు ఇప్పుడు సీటు దొరకడం కష్టమనే టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఎవరా నేత? గుడివాడ గడ్డపై ఇప్పుడు జరుగుతున్న రాజకీయ మార్పులేంటి? లెట్స్ వాచ్. పాలిటిక్స్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఒకప్పుడు అసెంబ్లీలో గర్జించిన గొంతు ప్రత్యర్థులపై విరుచుకుపడే వ్యూహకర్త ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు? గడిచిన 18 నెలలుగా ఆయన చుట్టూ తిరుగుతున్న ఆ మిస్టరీ ఏంటి? ఒకప్పటి ఆయన ఓవర్ యాక్షన్ ఇప్పుడు ఆయనకి రివర్స్ అయ్యిందా? గుడివాడ గడ్డపై కొడాలి నాని అడుగు జాడలు ఎందుకు కనిపించటం లేదు అనే గుసగుసలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. కృష్ణా జిల్లా రాజకీయం అంటేనే ఒక సెన్సేషన్. అందులోనూ గుడివాడ అంటే కొడాలి నాని, కొడాలి నాని అంటే గుడివాడ అనేంతగా పేరు ముద్రించుకుపోయింది. గత 20 ఏళ్లుగా ఆ నియోజకవర్గంలో తిరుగులేని చక్రం తిప్పిన నాని ఇప్పుడు అనూహ్యంగా తెరమరుగవుతున్నారు. కానీ నాని సైలెన్స్ వెనుక రాజకీయ భయం ఉందా, లేక వ్యక్తిగత కారణాలు ఉన్నాయా అనేది ఇప్పుడు హాట్ టాపిక్. ఒకప్పుడు ప్రత్యర్థులపై బూతులతో విరుచుకుపడుతూ వైఎస్ జగన్కు అత్యంత సన్నిహితుడిగా చలామణి అయిన ఆ నేత ఇప్పుడు సొంత క్యాడర్కు కూడా అందుబాటులో ఉండటం లేరని టాక్ వినిపిస్తోంది. రాజకీయాల్లో ఎత్తుపల్లాలు సహజం. కొడాలి నాని ప్రయాణం కూడా అలాగే సాగింది. 2 సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా, మరో 2 సార్లు వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ట్రాక్ రికార్డు ఆయనది. అధికారంలో ఉన్నప్పుడు ఆయన వాడిన భాష, ప్రత్యర్థులపై చేసిన వ్యక్తిగత విమర్శలు ఇప్పుడు ఆయనకే శాపంగా మారాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లను టార్గెట్ చేస్తూ ఆయన చేసిన కామెంట్స్ తెలుగు తమ్ముళ్లలో కసిని పెంచాయి. ఫలితంగా ఎన్ఆర్ఐ వెనిగంట్ల రాము రంగంలోకి దిగటం, నాని దూకుడుకు కళ్లెం వేయటం చకచకా జరిగిపోయాయి. ప్రస్తుతం కొడాలి నాని ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు అనారోగ్యం. గత 18 నెలలుగా ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కానీ ఇక్కడ రాజకీయ సంపద ఉన్నా ఆరోగ్యం సహకరించక నాని ఇంటికే పరిమితమయ్యారు. నియోజకవర్గంలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా ముందుండే నాని కనీసం సంక్రాంతి సంబరాల్లో కూడా కనిపించకపోవటం అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గతంలో చేసిన ఓవర్ యాక్షన్కి ఇప్పుడు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, ఓపిక లేకని ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. నియోజకవర్గంలో పర్యటించే ఓపిక లేకపోవటం, డాక్టర్ల సూచన మేరకు కంప్లీట్ బెడ్ రెస్ట్లో ఉండటంతో ఆయన ఇంటికే పరిమితమయ్యారు. గత ఎన్నికల ప్రచార సమయంలోనే నాని ఒక బాంబు పేల్చారు. వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చెయ్యను అని ఆయన బహిరంగంగానే ప్రకటించారు. అప్పుడు ఆయన సరదాగా అన్నారో లేక సీరియస్ గా అన్నారో తెలియదు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే ఆయన రిటైర్మెంట్ ప్రకటించడం ఖాయమనిపిస్తోంది. అప్పట్లో ప్రత్యర్థులపై చేసిన వ్యక్తిగత విమర్శలు నెగిటివ్ గా మారుతున్నాయని, అందుకే సైలెంట్ మూడ్ లోకి వెళ్లారని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. అలాగే శాశ్వత పదవులు ఉండవు. గతంలో చేసిన విమర్శలు ఇప్పుడు సెల్ఫ్ కూల్ అయ్యాయా, లేక నిజంగానే అనారోగ్యం ఆయనను వెనక్కి లాగుతోందా? ఏది ఏమైనా సరే గుడివాడ టైగర్ ఇమేజ్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. వచ్చే ఎన్నికల్లో కొడాలి పోటీ చేయటం దాదాపు కష్టమే అన్నది తాజా సమాచారం. ఇప్పుడు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని అటు ప్రతిపక్షాలు, ఇటు వైసీపీలోని కొత్త ఆశావాహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఒకవేళ పార్టీ అధిష్టానం సరైన ప్రత్యామ్నాయాన్ని కనుగొంటే గుడివాడ గడ్డపై కొడాలి రాజకీయ ప్రస్థానం ముగిసినట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు. మరి జగన్ నిర్ణయం ఎలా ఉండబోతోంది? నాని పొలిటికల్ ఇన్నింగ్స్ నిజంగానే ఎండ్ అవుతోందా? తెలియాలి అంటే వేసి చూడాల్సిందే.